హలో తారక్. నమస్కారం చంద్రమావయ్య. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు నాకు బాధ కలిగించాయి తారక్. మా వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడారు, చాలా విచారకరం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను అసలు రాజకీయాలకి దూరంగా ఉన్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా నా పైన ఎందుకు ఇలా విషయం చెబుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సన్నాసులు ఇది కావాలని చేస్తున్నారు, నాకు నష్టం తీసుకురావాలని చూస్తున్నారు. మీరు పైపైన స్పందిస్తే కుదరదు మావయ్య. మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. అది బయట పార్టీ వాళ్ళైనా మన పార్టీ వాళ్ళైనా సరే. నేను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉన్నాను తారక్. అయినా సరే మన మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. నేను ఆల్రెడీ కొన్నేళ్ల క్రితమే చెప్పాను మావయ్య, నేను ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉన్నాను. పార్టీకి నా అవసరం వచ్చినప్పుడు నేను తప్పకుండా వచ్చి అప్పుడు స్పందిస్తాను అని. అయినా ఈ భేదాలు కల్పిస్తున్నారు. ఒక్కటిక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి తారక్, మనిద్దరం అంటే గిట్టని వాళ్ళు కూడా మన మధ్యలో పుల్లలు పెట్టాలని చూస్తుంటారు. అసలు ఇవన్నీ చేసేది ఆ గిట్టని వాళ్ళే మావయ్య. నందమూరి కుటుంబం నన్ను దూరం పెట్టడం కూడా బయట వాళ్ళకి అలుసైపోయింది. బాలయ్య బాబాయ్ కూడా నా పట్ల కొంచెం పాజిటివ్ గా స్పందిస్తే బాగుంటుంది. చూడు తారక్, నేను నందమూరి కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకుంటాను. మీ బాబాయ్ అబ్బాయిల మధ్యలోకి నేను రావడం సబబు కాదని ఇన్వాల్వ్ అవ్వడం లేదు. కానీ మీరే బాలయ్య బాబాయ్కి నన్ను దూరం పెట్టమని ఆంక్షలు విధిస్తున్నారని బయట అంతా అనుకుంటున్నారు మావయ్య. దాని వల్ల నాకొచ్చే లాభం ఏంటి తారక్? అవన్నీ గిట్టని వాళ్ళు చేసే ప్రచారాలు. నన్ను దగ్గరకు తీసుకుంటే బాబాయ్ని మించిన ఆదరణ నాకుంటుందని, మీ తర్వాత నేనే సీఎంని అవుతానని, అలా జరగకూడదని మీరంతా కలిసి నా పైన ఈ వివక్ష చూపుతున్నారని కూడా అనుకుంటున్నారు మావయ్య. చాలా పొరపాటు తారక్. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాష్ట్ర ప్రజలకు నాపై ఉన్న నమ్మకం నాకు తెలుసు. అదే మాదిరిగా నా పైన కూడా నాకు నమ్మకం ఉంది. మీ పైన నమ్మకం నాకు కూడా ఉంది మావయ్య. మేమంతా ఎప్పటికీ మీ వెంటే ఉంటాం. బయట అనుకుంటున్న మాటలు చెప్తున్నాను. నాకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి చెందడం. నువ్వింకా చిన్నవాడివి, నీకెప్పుడు సినీ రంగంలో తిరుగులేదు. మన పార్టీకి నీ అవసరం వచ్చినప్పుడు నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు మన పార్టీ ప్రచారంలో కూడా నువ్వు పాల్గొన్నావు. మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కాబట్టే పవన్ కళ్యాణ్ అన్నయ్యతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అవన్నీ బాగానే ఉన్నాయి. నా అభిమానులు మీ అభిమానుల మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రజల్లో మన ఇరు కుటుంబాల వివాదాల మీద చాలా అపోహలు ఉన్నాయి. చిన్నవాడిగా నేను ఒక స్టెప్ వేయలేను. పెద్దవాళ్ళుగా మీరే ఆలోచించి ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా మీరే వివరణ ఇస్తే బాగుంటుంది. తారక్, ఆనాడు మీ తాతగారి పైన జరిగిన సంఘటనకి నాకు ఇప్పటికీ మచ్చ అలానే ఉంది. మనందరం చుట్టాలం. మనలో మనకి విభేదాలు ఎప్పుడూ ఉండొద్దనే కోరుకుంటాను. నేనెప్పుడూ కూడా పెద్ద తరహా పాత్ర పోషించి ఏదో రాజకీయం చేయాలని అనుకోను. నందమూరి నారా కుటుంబాల మధ్య వైరం ఉండద్దు. నేను మీ బాబాయ్ అబ్బాయిలు అన్నదమ్ముల మధ్యకి రాకూడదు. మీరు చెప్పకపోతే మీ పైన మచ్చ ఏర్పడుతుంది. మీరేమో చెప్పలేమంటున్నారు. నేను చిన్నవాడిని, ఏదైనా మాట్లాడితే దాన్ని భూతద్దంలో చూపిస్తారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? నిజం చెప్పాలంటే నన్ను మనవాళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేంటి? నీ తప్పేమీ లేదు తారక్. మీ బాబాయ్ తప్పు కూడా లేదు, నా తప్పు కూడా లేదు. కేవలం నీకైనా నాకైనా మీ బాబాయ్కైనా విపరీత సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు మనల్ని గొప్పగా చూస్తున్నారు. వీటి వల్ల ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్య ద్వేషాలు కలగడం ఇవే కనిపిస్తున్నాయి లోతుగా ఆలోచిస్తే. అసలు నేను మన పార్టీలో కలిసి ఉన్నా, మన కుటుంబంతో కలిసి ఉన్నా ఎప్పుడు కూడా పొగరు చూపించలేదు. అనుకోగానే పెద్దల పట్ల వినయంతోనే గౌరవంగానే ఉంటున్నాను కదా. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైంది? వాళ్ళు బాగానే ఉన్నప్పటికీ వాళ్ళ అభిమానులు తీసుకొచ్చిన గొడవే ఇవాళ మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని వేరుగా ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా సేమ్ బాలయ్యకు నీకు మధ్య పేచి పెట్టేది, ఇబ్బంది పెట్టేది కొంతమంది, కేవలం కొంతమంది పిచ్చి అభిమానులే కారణం. మన వాళ్ళు మనల్ని సరిగ్గా చూడకుండా అభిమానుల పైన నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ మావయ్య? చాలా ఉంటాయి తారక్. ఒక ఫ్లెక్సీల దగ్గర నుండి ప్రతి చోట ఈ ఆధిపత్యం అనేది డామినేట్ చేస్తుంది. సరే, ఇవన్నీ కాదు కానీ నేను బాలయ్యతో ఒక మీట్ ఏర్పాటు చేస్తాను. ముందు మనలో మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ రోజు ఆ వైసీపీ బ్యాచ్ మనల్ని వేరు చేసి వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ముందు ఆ వైసీపీ బ్యాచ్ సంగతి పక్కన పెట్టి మన పార్టీలో ఉన్న కొంతమంది సన్నాసులకి మీరు గట్టిగా చెప్తారా చెప్పండి. లేదంటే నేను నోరు తెరవాల్సి వస్తుంది. నేను నోరు తెరిస్తే చాలా దూరం వెళ్ళిపోతుంది మావయ్య. దయచేసి అక్కడ దాకా వెళ్లకుండా చూసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళని దూషించేవాడు
ఏ పార్టీ వాడైనా సరే కఠినమైన చర్యలు తీసుకోండి. పెద్దవాళ్ళు ఇంతకన్నా నేనేం చెప్పలేను. చెప్పినా బాగోదు. ఉంటాను మామయ్య. నువ్వేం ఆలోచించక తారక్, నేను హ్యాండిల్ చేస్తాను. టేక్ కేర్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్.